స్వాగతం. నమస్కారం. ఆర్జే టీవీ న్యూస్ స్వాగతం. 69వ గాంధీ వర్ధంతి సందర్భంగా జేసీఏ ఛాంబర్ అభ్యర్థులు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ గాంధీ విగ్రహ కూడలిలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యా వండర్ స్కూల్ కరెస్పాండెంట్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నేడు 69వ గాంధీ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. సో ప్రతి ఏటా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సో గాంధీ మహాత్ముడు మన దేశానికి అహింసాతత్వంతో స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. సో అలాంటి మహనీయుడు కలిగినటువంటి కళలు సాకారం చేసుకునే విధంగా నేటి యువత అతని మార్గం నడవాలని కోరుకుంటున్నాను. జై హింద్. తిరుపతిలోని ప్రైవేట్ హోటల్ నందు మనం దినపత్రిక చైర్మన్ గాలి అనిల్ కుమార్ మనం దినపత్రికను టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కందారపు మురళి, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రమే సిపిఎం యాక్టివ్గా పనిచేసింది. అక్కడ అధికారంలో ఉన్న ఉత్తర దేశాల రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్లో సిపిఐ కన్నా సిపిఎంఏ ముందుంది. ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి. నాకేమి సోదరుడు ఏ విధంగా కూడా వ్యతిరేకం కాదు. నాకు నేను ఏదైనా పొరపాటు చేసినా కూడా పొరపాటు చేశాననేటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు నాకు. ఏదైనా పొరపాటు చేశాను. నాకు శాశ్వత విరోధం ఎవరితో లేదు. చాలా మంది వామపక్షాల నుంచి వచ్చి వామపక్షాలతో లబ్ధి పొంది రాజకీయ నాయకులు పూర్తిగా గతం మర్చిపోయారు. ఈ పట్టణానికి పవిత్రత ఉంది. ఇక్కడ ప్రశాంతత కూడా చాలా అవసరం. వేదాలను తెచ్చడం మనందరికీ కూడా వేదాలకు నిలయం ఈనాడు తిరుపతి తిరుమల దేవస్థానం. ఆనాడు రాజులు రారాజులు చేసినటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి భక్తులు ఇస్తున్నటువంటి డబ్బుతో తిరుమల తిరుపతి దేవస్థానం. కొత్తగా వచ్చారు. వీళ్ళ గురించి చెప్పకుండా వాళ్ళ సభలో ఎన్ని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అనిల్ గారు, గాలి అనిల్ గారు నూతనంగా మేమంతా ఇక్కడ వచ్చాం. నువ్వు కూడా పెద్దోడు కావాలి. పర్లేదు. ఆయన లేకపోతే మేమంతా లేవు. మురళి ఒప్పుకోవట్లేదు. చిన్నప్పుడు ఆయన కూడా కొట్టుకుంటుంటాడు. 69వ గాంధీ వర్ధంతి సందర్భంగా టీడీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య ఆర్జే టీవీతో మాట్లాడి నివాళులు అర్పించారు. ఈరోజు గాంధీజీ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఏదైతే ఆయన కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం విధులు బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఆయన ఏదైతే గ్రామ ప్రజల కోసం గ్రామ స్వరాజ్యం కోసం పోరాడారో ఆయన నిజమైన కళలను నిజం చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందడుగు వేసి ఆ యొక్క రాష్ట్రాల ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి శానిటేషన్ కానివ్వండి, అదేమంటే డ్రైనేజ్ కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఈరోజు గ్రామాభివృద్ధి కోసం సీసీ రోడ్లు కానివ్వండి అనేక కార్యక్రమాలను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వీకారం చుట్టి చాలా బాగా గ్రామ స్వరాజ్యాన్ని రూపుదిద్దుకునే విధంగా చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఉన్నటువంటి 14వ ఆర్థిక ఫైనాన్స్ నిధులను కూడా ఈ యొక్క సర్పంచుల నుంచి కూడా సర్పంచులకే కాకుండా ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు కూడా ఇచ్చి ఈ గ్రామాలను బాగు చేసేదానికి వినియోగించుకొని తద్వారా గ్రామ సేవలన్నీ కూడా వారి ద్వారా చేయించాలని, అదేవిధంగా ఈ గ్రామాల్లో బాగా ఈ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకి అధికారాలు ఇచ్చి నిధులను బాగా వారి ద్వారా వెచ్చించి ఆ గ్రామాలను
బాగు చేసి గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీజీ కలవగన్న గ్రామ స్వరాజ్యం ఆ స్వరాజ్యాన్ని తీసుకుని వచ్చి వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి 14th ఫైనాన్స్ నిధులను వెంటనే ఎంపీటీసీలకు జడ్పీటీసీలు కూడా 15,000 కోట్లు ఇచ్చి ఆంధ్రాకి ఇచ్చి వారిని కాపాడాలని చెప్పని కూడా కోరి డిమాండ్ చేస్తున్నాం.